అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. సో ఇవాళ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే నార్టన్స్ థియరం. లాస్ట్ వీడియోలో మనం థెవెనిన్స్ థియరం గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు నార్టన్స్ థియరం. థెవెనిన్స్ థియరం అంటే మనం కంప్లీట్ సర్క్యూట్ని ఒక వోల్టేజ్ సోర్స్ అండ్ రెసిస్టర్గా చూపిస్తాం. సో నార్టన్స్ థియరంలో సిమిలర్ వే ఇక్కడ మనం కంప్లీట్ సర్క్యూట్ని ఒక సింగిల్ కరెంట్ సోర్స్ ఇంకా రెసిస్టర్ లాగా చూపిస్తాం. దీంట్లో రెసిస్టర్ అనేది కరెంట్ సోర్స్కి ప్యారలల్గా ఉంటుంది. ఇక్కడ ఈ రెసిస్టెన్స్ని థెవెనిన్ రెసిస్టెన్స్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే రెండిటి ప్రొసీజర్ సేమ్ ఉంటుంది కాబట్టి. సో మనం ఇప్పుడు గివెన్ సర్క్యూట్ని చూద్దాం. గివెన్ సర్క్యూట్లో ఏ అండ్ బి టెర్మినల్స్కి కొన్ని కాంపోనెంట్స్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇప్పుడు నార్టన్స్ థియరం వాడి దీని ఈక్వివాలెంట్ సర్క్యూట్ని కనుక్కుందాం. స్టెప్ 1, దీంట్లో కరెంట్ ఎంత ఫ్లో అవుతుందో కనుక్కోవాలి. సో దీనికి మనం మెష్ అనాలిసిస్ని వాడుదాం. ఈ మెష్లో I1 అండ్ ఈ మెష్లో I2. దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్లో రాస్తే 11 -10 -10 అండ్ 12. ఫస్ట్ EMF 100, సెకండ్ EMF 20. సో I1 వచ్చేసి మనకి ఇక్కడ I1 అవసరం లేదు, ఎందుకంటే ఈ సర్క్యూట్లో మనకి I1 అవసరం లేదు. ఎందుకంటే ఏ బి నుంచి పాస్ అయ్యే కరెంట్ తెలియడానికి 10 ohms నుంచి వెళ్ళే కరెంటు ఈ 10 ohms రెసిస్టర్ నుంచి పాస్ అయ్యే కరెంటు సేమ్ ఉంటాయి, ఎందుకంటే ప్యారలల్ సర్క్యూట్స్లో ఎప్పుడైనా కరెంట్ సేమ్ ఉంటుంది, వోల్టేజ్ డిఫర్ అవుతుంది. ఈ సర్క్యూట్లో మనం I2 కనుక్కుంటే ఏబి నుండి వెళ్ళే కరెంటు మనకి తెలుస్తుంది. I2 = I షంట్, I షార్ట్ సర్క్యూటెడ్ ∆2/∆ 1220/32 అంటే 38.125 ఆంపియర్. నెక్స్ట్ RThevenin ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? RThevenin ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ పాయింట్ కిల్లింగ్ ది సోర్సెస్. ఇది 1 ohm రెసిస్టర్ అండ్ ఇక్కడ ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది, ఎందుకంటే అది కరెంట్ వోల్టేజ్ సోర్స్. ఇక్కడ ఒక వోల్టేజ్ సోర్స్ ఉంది, అది కూడా షార్ట్ సర్క్యూటెడ్. వన్ ఓమ్ అండ్ 10 ohm ప్యారలల్గా ఉన్నాయి. సో ఆ రెసిస్టెన్స్ 1 × 10/1 + 10 10/11 అండ్ ఇది 2 ohm. That gives us RThevenin = 2.91 × 10/2.91 + 10 2.254 ohms. సో ఇలా ఈక్వివాలెంట్ నార్టన్ సర్క్యూట్ ఈజ్ (38.125 ampere and 2.25 ohms.
across A and B. నార్టన్స్ థియరం ఫర్ రియాక్టివ్ సోర్సెస్. నార్మల్ డీసీ సోర్సెస్కి ఎలా నార్టన్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ఫైండ్ చేయాలో మనం చూసాం. ఇప్పుడు రియాక్టివ్ సోర్సెస్ ఉన్నప్పుడు నార్టన్స్ ఈక్వివలెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ ఉన్న కరెంట్ సోర్స్ నుండి 2 కరెంట్స్ I1 అండ్ I2 పాస్ అవుతాయి. సో ఈ జంక్షన్ నుండి వచ్చిన కరెంట్ I2నే ఈ జంక్షన్కి కూడా వస్తుంది. సో ఏబికి వచ్చే కరెంట్ I2 ఈక్వివలెంట్. సో I2 ఈక్వల్స్ టు ISE. ఎలా ఫైండ్ చేయగలుగుతామంటే కరెంట్ డివిజన్ రూల్ వాడుకోవచ్చు. కరెంట్ డివిజన్ రూల్ ప్రకారం కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ బై సమ్ ఆఫ్ రెసిస్టెన్స్ ఈక్వల్స్ టు 9.49 18.4 degrees ఆంపియర్. ఇది షార్ట్ సర్క్యూటెడ్ కరెంట్ ఆర్ నార్టన్స్ కరెంట్ అని కూడా పిలవచ్చు. ఇప్పుడు ZN ఆర్ Z థెవెనిన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే కిల్లింగ్ ది సోర్సెస్. ఈ 10 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఓపెన్ సర్క్యూటెడ్. ఇక్కడ మనం చూస్తే ఈ 3 ఇంపిడెన్స్ సిరీస్లో ఉండి దాని సమ్ -j5 కెపాసిటర్కి ప్యారలల్గా ఉంది. సో Z థెవెనిన్ ఈక్వల్స్ టు 3 + 2 + j15 ఇంటూ -j5 డివైడెడ్ బై 3 + 2 + j15 -j5. Z థెవెనిన్ 7.07 -81.8 degrees ohms వస్తుంది. సో ఈక్వివాలెంట్ నార్టన్ సర్క్యూట్ ఏంటంటే 9.49 యాంగిల్ 18.4 ఆంపియర్ అండ్ 7.07 -81.8 ohms. సో ఇలా మనం రియాక్టివ్ సోర్సెస్కి కూడా నార్టన్స్ థియరం వాడి నార్టన్ ఈక్వివలెంట్ సర్క్యూట్ని ఫైండ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.